టీమిండియా మరో సిరీస్కు సిద్ధమైంది. న్యూజిలాండ్తో 5 మ్యాచ్ల టీ20ల సిరీస్లో బరిలో దిగబోతోంది. తొలి మ్యాచ్కు నాగ్పూర్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. అయితే 15 నెలల వ్యవధిలోనే న్యూజిలాండ్ చేతిలో భారత్ టెస్ట్ సిరీస్తో పాటు వన్డే సిరీస్ ఓడిపోయింది. టీ20 సిరీస్లోనూ హోరాహోరీ తప్పేలా లేదు. న్యూజిలాండ్ను లైట్ తీసుకునే పరిస్థితి లేదు. అయితే టెస్ట్, వన్డే సిరీసుల్లో ఓటమికి రివెంజ్పై టీమిండియా ఫోకస్ చేసింది. అందుకు తగినట్టే గత టీ20 వరల్డ్ కప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ సేన దూకుడు మీదుంది. ఇప్పటి వరకు ఒక్క టీ20 సిరీస్లోనూ ఓడిపోలేదు. వరుసగా 8 సిరీస్లు సొంతం చేసుకుంది. టీ20 ప్రపంచ కప్కు ముందు భారత్ ఆడపోయే చివరి సిరీస్ కూడా న్యూజిలాండ్తోనే. దీంతో కివీస్ పోరును వరల్డ్ కప్కు సన్నాహకంగా వినియోగించుకోవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. న్యూజిలాండ్ మాత్రం టీ20లోనూ చరిత్ర సృష్టించాలనే కసితో ఉంది. టెస్ట్, వన్డే సిరీసులు గెలిచిన ఊపులో టీ20 సిరీస్లోనూ పైచేయి సాధించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. అయితే పొట్టి ఫార్మాట్లో న్యూజిలాండ్పై టీమిండియాకు 29-5 రికార్డుంది. ఇది సైకలాజికల్గా సూర్యకుమార్ సేనకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలున్నాయి. బ్యాటింగ్లో భారత జట్టు బలంగా ఉంది. ఓపెనర్ అభిషేక్ శర్మ సూపర్ ఫామ్లో ఉన్నాడు. జట్టు నుంచి శుభ్మన్ గిల్ను తప్పించిన తర్వాత మరో ఓపెనర్గా బరిలో దిగేందుకు సంజు శాంసన్కు రూట్ క్లియర్ అయింది. ఆసియా కప్కు ముందు అభిషేక్ శర్మ, సంజు శాంసనే ఓపెనర్గా ఆడారు. అయితే న్యూజిలాండ్తో తొలి 3 మ్యాచ్లకు తిలక్ వర్మ అందుబాటులో లేడు. 3వ స్థానంలో ఇషాన్ కిషాన్ బరిలో దిగబోతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఇషాన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అదే జోరును కివీస్ పైన కొనసాగిస్తే భారత్కు తిరుగుండదు. 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్పై అందరి ఫోకస్ ఉండబోతోంది. స్కై పెద్దగా ఫామ్లో లేడు. వరల్డ్ కప్కు ముందు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలంటే సూర్యకుమార్ యాదవ్ దుమ్ము రేపాల్సిందే. 5వ స్థానంలో హార్దిక్ పాండ్యా దిగబోతున్నాడు. పాండ్యాతో భారత జట్టుకు బ్యాలెన్స్ రాబోతోంది. స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ పైన అంచనాలుండబోతున్నాయి. తొలి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫినిషర్గా రింకు సింగ్ బరిలో దిగడం ఖాయమని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అయితే 8వ స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తి రేపుతోంది. హర్షిత్ రాణా, శివం దుబే మధ్య పోటీ కనిపిస్తోంది. ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి బరిలో దిగుతాడు. పిచ్ కండిషన్స్ను బట్టి హర్షదీప్ సింగ్ను గానీ, కుల్దీప్ యాదవ్ను కానీ ఆడించే అవకాశాలున్నాయి. పేస్ విభాగాన్ని జస్ప్రీత్ బుమ్రా లీడ్ చేయబోతున్నాడు. మరోవైపు న్యూజిలాండ్ కూడా బలంగా ఉంది. డెవాన్ కాన్వే, టిమ్ రాబిన్సన్, రచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, నీషమ్ షాంటన్పై న్యూజిలాండ్ ఎక్కువగానే ఆశలు పెట్టుకుంది. ఓవరాల్గా రికార్డులు నువ్వా నేనా అన్నట్టుగానే ఉన్నాయి. 25 మ్యాచ్ల్లో 2 జట్లు ముఖాముఖి తలపడ్డాయి. అందులో 12 మ్యాచ్ల్లో టీమిండియా గెలిచింది. 10 మ్యాచ్ల్లో కివీస్ సత్తా చాటింది. 3 మ్యాచ్లు టైగా ముగిశాయి. మొత్తంగా భారత్ న్యూజిలాండ్ సిరీస్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.